ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభ వందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారమ్మా? మంచిది. మనందరినీ దేవుడు కాపాడి ఈ రోజున ఈ స్థితిలో ఉంచిన దేవదేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే స్తోత్రం. ఆదివారం కదా, నిన్న మందిరానికి వెళ్ళారా? ప్రభువుని స్తుతించారా? అందరూ కలిసి ఎక్కడున్నా మనం దేవుని మందిరానికి వెళ్ళాలమ్మా. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన పక్షంలో ప్రతీది కూడా కార్యం చేస్తాడు. ఈరోజు శ్రమల్లో ఉన్నవారు, బాధల్లో, దుఃఖంలో, నిజమే నీతిమంతులకు అనేకమైన శ్రమలు కదా. ప్రార్థన యోధులకు చాలా, ఎంత దానియేలుకి ఎంత శ్రమ వచ్చిందో కదా, దావీదుకి ఎంత శ్రమ వచ్చిందో, మోషేకి ఎంత శ్రమ వచ్చిందో. దేవుడి కొరకు మంచి పనులు చేసేవారికి కూడా చాలా శ్రమలు వస్తాయి అమ్మా. కానీ ఆ శ్రమల్లో ఎవ్వరు మనల్ని ఆదుకోరు. మన రక్త సంబంధులు ఆదుకోరు, మన ఇరుగు పొరుగు వారు కానీ ఎవ్వరు మనల్ని ఆదుకోరు. కానీ మనల్ని ఆదుకునే మన దేవుడైన యెహోవా, ఆయన ఒక్కడే. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఈరోజు నిజంగా శ్రమల్లో కృంగిపోయిన, శోధనలో నలిగిపోతున్నా, ప్రభువైపు మాత్రమే నేను చూస్తున్నానమ్మా. ఆ దేవుడే నా జీవితంలో కార్యము చేయాలి, ఆ దేవుడు తప్ప నాకెవ్వరు లేరు అని బాధపడుతున్నావా తల్లి? నిజమే. ఒక టైంలో ఒంటరి జీవితంలో ఎంతో దుఃఖం వచ్చేస్తుంది కదా మనకి. దేవా, నా జీవితంలో అందరూ ఉన్నారు కానీ నీ దేవుని ఇంకొక మాట చెప్పనమ్మా. డబ్బులుంటే, ధనం ఉంటే, పలుకుబడి ఉంటే అందరూ ప్రేమిస్తారు. కానీ డబ్బు లేకపోతే మన వైపు ఎవ్వరు ఉండరు. పలుకుబడి లేకపోతే, మన చేతిలో డబ్బు లేకపోతే ఎవ్వరు ఉండరు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరితో ఎందుకో దేవుని యొక్క ఆత్మతో చెప్తున్నా. దుఃఖంలో, వేదనలో, శ్రమల్లో అయ్యా అని మొరపెడుతున్నావా? ఆయనే చెయ్యాలి. ఆయనే నా సహాయకుడు, ఆయనే నా రక్షణ దుర్గం, ఆయనే నా బలమైన దేవుడు, ఆయనే నా కన్నిటిని తుడిచేవాడని ఎంతమంది ఈరోజు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారందరికీ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ప్రభునేసి ఈరోజు చేస్తున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. శ్రమదినమున నీవు కృంగినెడల నీవు చేతకాని వాడవగుదువు. సావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పట్టకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు, శ్రమ దినమున నీవు కృంగినెడల. నిజమే, చాలాసార్లు మనం అనుకుంటాం శ్రమల్లో కృంగిపోవటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కృంగిపోతుంటాం, కృషించిపోతుంటాం, అధైర్యానికి గురైపోతుంటాం. ఆ టైంలో ఎవరు దొరుకుతారా? ఆ టైంలో ఎవరు ఆదరిస్తారా? ఆ టైంలో ఎవరు మనకి సహాయం చేస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆ దేవుని యొక్క కృప మన మీదకు దిగి వస్తుంది. దేవుడే మనకి సహాయం. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను దేవుని జ్ఞానము చేత రాస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి తెలివితో, జ్ఞానంతో రాస్తున్న మాట, శ్రమ దినమున నీవు కృంగినేడల. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కృంగిపోతున్నారు అంటే అది శ్రమలు వచ్చినప్పుడే. శ్రమ మనకు ధైర్యం తేదు, శ్రమ మనకి విశ్వాసాన్ని పెంచదు, కృంగిపోయేటట్టుగా చేస్తుంది, కుప్పకూలిపోతుంటాం. కానీ ఆయన ఇచ్చే బలం, ఆయన ఇచ్చే ధైర్యం, ఆయన ఇచ్చే మాట ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగినెడలా నువ్వు చేతగాని వాడబోగుతావు అంటున్నాడు. నిజమే. ఎందుకు ఇంత ధైర్యం, ఇంత మాట, ఇంత పెద్ద మాట, చేతగాని వాడబోగుతావు అంటున్నావు. నిజమే. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఈ మాట సొలొమోను గారు మనల్ని ప్రత్యేకంగా బలపరచడానికి, మనల్ని చేయూతనందించడానికి, మనల్ని పైకి లేపడానికి గల కారణం ఏంటంటే, మనం బలహీనపడొద్దు. శ్రమ దినమున నువ్వు చేతగానిగాడుగా ఉండొద్దు. నిజమే, మనకు చేతనైంది ఏంటో చెప్పండి మరి. నువ్వు చేతన కానివాడిగా ఉండొద్దు, ఇంకా కృంగిపోయిన వాడిగా ఉండొద్దు, ఇంకా బలహీనరాలుగా ఉండొద్దు, ఇంకా బలవంతుడిగా మరేం చేయాలి మనం చెప్పండి?
నిజంగా దేవుని వైపు చూసి చేతయింది మనకి, మన దగ్గర ఉన్నది కదా. పేతురు యోహాను ఒకటే చెప్పారు, అమ్మా మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాతో ఉన్న దేవుడు, మాలో ఉన్న దేవుడు, మా నోటిలో ఉన్న దేవుని శక్తి ఏంటంటే నజరేయుడైన యేసు యచమే నామములో నువ్వు లేచి నడువన్నాడు. శ్రమను గద్దించే ధైర్యం అది, ప్రార్థనలో జయమిచ్చే ధైర్యం అది. అందుకని చేతగాని వాళ్ళగా ఉండకోకుండా శ్రమలు వచ్చినప్పుడు, శోధకుడు చుట్టుముట్టినప్పుడు, మరి దుష్టులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం చేతగాని వాళ్ళగా పడిపోయి కృంగిపోకుండా దేవుని ధైర్యం చేత నింపబడాలనే పేతురు యోహాన్ని మన ముందుంచాడు దేవుడు. బలపరచబడాలని, ధైర్యం చేత నింపబడాలని, మన ప్రార్థన ఒక దినమున కార్యం చేస్తుందని, మన ప్రార్థన ఒక దినమున పరలోకంలో నుంచి దిగివచ్చి మన ప్రభైన ఈ కార్యములు ఏంటంటే తప్పకుండా అపహాస్యకులను బంధిస్తాడు. మూర్ఖులను దేవుడు బంధించి మనకి ఈ కార్యమును దేవుడు జరిగి కఠినపడిన హృదయాలను కూడా ప్రభు తెరిచి ఆయన మనకి చేయూతను అందిస్తూ, ధైర్యం అందిస్తూ దేవుని యొక్క కృపలో మనందరినీ దేవుడు బలపరుస్తాడు. అటువంటి కృప ఈ దినమున ప్రభు మనందరికీ ఇచ్చినగాక. ధైర్యంగా ఉండు, ప్రార్థనలో పోరాడు, విశ్వాసంతో పోరాడు. తప్పకుండా నీ శ్రమను దేవుడు ఆశీర్వాదంగా మలుస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమగలిగిన తండ్రి స్తోత్రం. అయ్యా, మీరు దినమున వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి, కృంగిపోయిన వారికి బలమును, శక్తినిచ్చి, ధైర్యం ఇచ్చి, వారి లేపిని సన్నిధిలో నిలబెట్టుకుని దినమంతా ఆరోగ్యాలతో అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరిచి ఈ దినము వారికి తోడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.